హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో చేపల కూర, కమ్మటి చేపల కూర, అది కూడా చింతపండు లేకుండా పర్ఫెక్ట్గా కమ్మగా టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా ఫ్రెష్ టమాటాలను తీసుకోవాలండి. నేను కేజీన్నర చేపలు తీసుకుంటున్నాను. కేజీన్నర చేపలకి హాఫ్ కేజీ టమాటోలను తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ టమాటోలు అన్నింటినీ బౌల్లో వేసుకుందాం. మీరు ఈ చేపల కర్రీని ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు చింతపండుతో చేసే చేపల పులుసు కంటే ఈ రుచిని ఎక్కువగా ఇష్టపడతారు. నేను చెప్పే పద్ధతితో చేయండి, పర్ఫెక్ట్గా కమ్మగా ఉంటుంది. మనం చేప ముక్కలని 2-3 సార్లు మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని, అలాగే చేప పైన పొట్టంతా నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని వాటర్తో 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇందులో ఒక లెమన్ అలాగే సాల్ట్ వేసేసుకొని వాటర్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. టమాటోలను మనం ఇప్పుడు మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటోలను ఎంత మెత్తగా ఉడికించుకుంటే మనకు టమాటోల నుంచి రసం అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, మనకు టమాటోలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మనకు టమాటోల నుంచి మంచిగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. అలాగే టమాటోలు కూడా చల్లారిపోయి ఉంటాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఆనియన్ తీసుకొని ఇలా గార్లె పుల్ల ఉంటే గార్లె పుల్లకైనా లేదంటే చాక్కైనా పెట్టుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. చుట్టూ మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఆ తరువాత టమాటోలు చూడండి చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ టమాటోలు అన్నింటినీ వేసుకొని వాటర్ వేయకుండా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే టమాటోలో ఆల్రెడీ మనకు వాటర్ ఉంటాయి కనుక. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక జల్లెడ తీసుకొని అందులో దీన్నంతా వడకట్టుకోవాలి. మీకు ఎక్కువగా సూప్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా జల్లించుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం గింజలన్నీ పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చాక దీనిని ఒక బౌల్లో వేసుకొని ఈ టమాటో రసాన్ని 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఆ తరువాత ఒక రోలు తీసుకొని అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఏలకులు, ఒక చెక్క, కొంచెం దాల్చిన చెక్క, అలాగే 5-6 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకొని దీనినంతా మంచిగా దంచుకోవాలి. చూసారు కదా, ఇలా దంచుకున్న తర్వాత ఇందులో మనం కాల్చుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆనియన్ని, అది మంచిగా లోపలంతా ఉడికిపోతుంది అనమాట. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా వచ్చేంత వరకు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకున్న దాన్ని ఇలా చేసేసుకొని ఈ రోల్లో వేసుకొని దంచుకోవాలి. ఒకవేళ మీరు రోల్లో దంచుకోవడం కష్టంగా అనిపిస్తే మీరు డైరెక్ట్గా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. ఇలా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా మనకు మసాలా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనకు టమాటో రసం కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను కేజీన్నర చేపలు తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే జీలకర్రను వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే కరివేపాకు, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ను వేసుకొని అల్లం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇందులో ఫ్రై చేసుకోవాలి. అల్లం అంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఆనియన్తో మసాలా చేసుకున్నాం కదా, దానిని ఇందులో వేసుకొని దీనిని కూడా మంచిగా ఇందులో ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతు పౌడర్ వేసుకోవాలి. మెంతులు వేయించి పౌడర్ చేసుకుంటాం కదా, దానిని వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపును కూడా వేసుకొని ఇదంతా మంచిగా కలిసే విధంగా కలుపుకుందాం.
ఇలా కలుపుకున్న తర్వాత మనం మంచిగా చేప ముక్కల నుంచి వాటర్ అంతా తీసేసి చేప ముక్కలని ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. మంటని చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలండి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారము వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కారము ఉప్పు ఈ పీసెస్కి అంతా పట్టే విధంగా ఫాస్ట్గా కలపాలండి ఇక్కడ. ఎందుకంటే చేప ముక్కలు తొందరగా మెత్తబడతాయి కదా, అందుకనే మనం ఇక్కడ కొంచెం ఫాస్ట్గా కలపాలన్నమాట. ఈ చేప ముక్కలకి కారం ఉప్పు మంచిగా పట్టేసింది చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలపండి. ఎందుకంటే కారము ఉప్పు అనేది మొత్తం సూప్లో కలవాలి కాబట్టి ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర అలాగే ధనియాల పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా చింతపండు లేకుండా చేపల కూర రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Support my channel. Bye.